కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవాళ ఈ ప్రాంతంలో ప్రపంచ దేశాలలో దిగ్గజ కంపెనీలైన అది గూగుల్ కావచ్చు, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 500 ఫార్చ్యూన్ కంపెనీలలో 85 ఫార్చ్యూన్ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతంలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వాటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయంటే ఆనాటి ప్రధానమంత్రులు పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయమే ఈ రోజు ఈ నగరం ఒక మహానగరంగా రాణించడమే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చినాయి. లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినాయి. ఇదే కాదు, ఇవాళ ఈ తెలంగాణ ఆర్థిక ఆదాయంలో దాదాపుగా 60-65% నగరం నుంచే ఆదాయం వస్తుంది. ఆ ఆదాయమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మనం వినియోగించుకుంటున్నాం. మరి అలాంటిది ఈ నగరాన్ని ఇంకా గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 నాడు మళ్ళీ అదే సంకల్పంతో అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ముందుకు వచ్చినాం. దాంట్లో భాగంగా అరకపూడి గాంధీ గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, గద్వాల విజయలక్ష్మి గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, లేదా వేదిక మీద ఉన్న చాలా మంది కార్పొరేటర్లు ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం, మీకు అండగా నిలబడతాం, మీరు చేసే ప్రయత్నానికి మేము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పి ఈరోజు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వడమే కాదు, వాళ్ళ అనుభవాలను, వాళ్ళ సూచనలను ఈరోజు ప్రభుత్వానికి అందిస్తున్నారు. వాళ్ళందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ నగరం ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చెందాలి. ఈ నగరం బెంగళూరుతోనో, ఢిల్లీతోనో, ముంబైతోనో, చెన్నైతోనో పోటీ కాదు. ఈ నగరం న్యూయార్క్తోనో, టోక్యోతోనో, జపాన్తోనో పోటీ పడాలి. సింగపూర్ అంత గొప్పగా ఎదగాలి అని వీళ్ళందరూ ముందుకొచ్చి ఈనాడు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ముందుకు వెళ్తున్నారు.